యెషయా గ్రంథం 27:11. దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును, స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు, వారిని సృజించిన వాడు వారి యందు జాలిపడడు, వారిని పుట్టించిన వాడు వారికి దయ చూపడు. ఇది నేను బాగు చేయలేను, దీన్ని ఇంకేం చేయలేను నేను పరిస్థితి. ఎందుకు వీళ్ళని స్వస్థపరచలేను, వీళ్ళకి నేను ఆశీర్వదించలేను, ఈ వివాహాన్ని కాపాడలేను, వీళ్ళని తిరిగి కట్టలేను, వీళ్ళని రక్షించలేను, వీళ్ళని ఆశీర్వదించలేను అంటున్నాడు దేవుడు. వీళ్ళతో నన్ను ఏం చేయలేకపోతున్నాను అంటున్నాడు. ఎందుకు అంటే ఇంగ్లీష్లో చూస్తే ఫర్ ఇట్ ఈస్ ఎ పీపుల్ ఆఫ్ నో అండర్స్టాండింగ్. దాని కొమ్మలు ఎండినవై విరిచేవేయబడును, స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధి గల జనులు కారు, వారిని సృజించిన వాడు వారి యందు ఏం చేయడంట, జాలిపడ్డాడు. నో మెర్సీ. సో నో అండర్స్టాండింగ్, నో మెర్సీ. వారిని పుట్టించిన వాడు వారికి దయ చూపించాడు. అంటే ఏంటి, ఇక దేవుడు కూడా వీళ్ళని నేను చేయలేను, ఇంకా వీళ్ళని స్వస్థపరచలేను, బాగు చేయలేను, వీళ్ళని ఉంచడం కూడా కష్టమే. వీళ్ళని పరలోక రాజ్యం తీసుకెళ్ళడం తర్వాత సంగతి. ఎందుకు అంట, ఇక్కడ అండర్స్టాండింగ్కి చాలా దగ్గర పదాన్ని వాడుతున్నాడు. ఏంటది, బుద్ధి. అంటే అర్థం చేసుకోవడం అనే పరిస్థితి అన్న అండర్స్టాండింగ్. ఇప్పుడు అండర్స్టాండింగ్ యొక్క వేరియస్ కోణాలు చెప్తున్నాను మీకు, రైట్? ఎందుకంటే స్వస్థతకు రాబో కష్టాలు తప్పించుకోవడానికి ఇది చాలా ముఖ్యమైనది. ఈ మెసేజ్ తర్వాత చాలామంది జ్ఞానం అడుగుతారు, చాలామంది జ్ఞానం బుద్ధి వేసి అడుగుతారు. కానీ ఈసారి మీరు ఏదైనా అడుగుతున్నప్పుడు తెలివి కానీ బుద్ధి కానీ జ్ఞానం అని ఇది మైండ్లో పెట్టుకొని అడగాల. ఏంటి, ఈ అండర్స్టాండింగ్. నేను ఎలా ముగిస్తాననే దాన్ని బట్టి ఆ సందర్భానుసారమైనటువంటి జ్ఞానము కావాలని అడగాలి. ఒకవేళ తెలివో వివేకమో అంటే అండర్స్టాండింగ్. చాలామంది నగిరికి తల్లులు వస్తారు, మా అబ్బాయికి విజ్డమ్ కావాలి బ్రదర్. విజ్డమ్ అంటే నాకు తెలిసి విజ్డమ్ అంటే ఏంటి, చిన్నప్పుడు విజ్డమ్ అంటే చదువు. ఆల్మోస్ట్ తల్లి తండ్రి పిల్లోడికి అడుగుతున్నాడు అంటే చదువు, ఇంకేం లేదు. నా దగ్గర కొంతమంది పిల్లలు వస్తారు. ఒకసారి ఒక పిల్లోడు వచ్చాడు, షాక్ అయిపోయా. ఏం కావాలి అంటే ఇంపార్టేషన్ అన్నాడు. ఇంపార్టేషనా? కొంతమంది అడుగుతారు, కొంతమంది గిఫ్ట్స్ ఇంపార్టేషన్ కావాలని అడుగుతారు చిన్నపిల్లలు. అదే వాళ్ళ తల్లిని తండ్రి అడిగితే జ్ఞానం కావాలా, బాగా చదువుకోవాలా, సెటిల్ అవ్వాలా, మంచి ఉద్యోగం రావాలా, ఇలాగ ఇంకా లోక సంబంధమైన సెటిల్మెంట్ ఇవన్నీ అడుగుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఇలాంటి అడిగినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది నాకు. సరే అంటే సందర్భాన్ని బట్టి వారు క్లియర్. ఇక్కడ మరి వాళ్ళు అడిగిన జ్ఞానం వేరు, తల్లిదండ్రులు అడిగిన జ్ఞానం వేరు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ నో అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం కోల్పోయారు కాబట్టి నేను వీరిని స్వస్థపరచలేను అంటున్నాడు, వారి మీద జాలి పడలేను అంటున్నాడు, నేను వారి మీద దయ చూపించలేను అంటున్నాడు. అంటే వాళ్ళు కోల్పోయింది తిరిగి ఇవ్వలేను, వారిని కట్టలేను, వారిని బాగు చేయలేను అంటున్నాడు. ఒక రకంగా చూస్తే ఎవరిని వీళ్ళని ఇజ్రాయిల్ని అంటున్నాడు ఇలాగా. సో దిస్ లాట్ ఆఫ్ జడ్జ్మెంట్ ఇన్ దిస్. ఎందుకు తీర్పు అంటే చాలా కాలము దేవుడు ఓపిక పట్టి తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటాడు. సో ఇది లేక ఒక్కొక్కసారి ఎందుకు స్వస్థపట్టలేదు, నేను ఎందుకు ఆర్థికంగా బ్లెస్ అవ్వట్లేదు, నేను ఎందుకు ఏమీ చేయలేకపోతున్నాను ఏంటి అని చూసినప్పుడు నేను కొన్ని పదాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకటే మొత్తం చెప్పలేము. కొంతమంది పెద్దానికి ఫెయిత్ అంటారు, ఫెయిత్ ఒకటే కాదు. కొంతమంది హోలీనెస్ అంటారు, పరిశుద్ధత ఒకటే కాదు. మనం చూస్తే తిమోతిలోనో పేతురులోనో యాడ్ టు ఫెయిత్ వర్చ్యూ నాలెడ్జ్ విజ్డమ్ గాడ్లీనెస్ అనే మొత్తం అలా ఎన్ని చెప్తారో తెలుసా? 7 చెప్తారు. అలాగని 7 కాదు, ఇంకా చాలా ఉంటాయి. మీరు చూస్తే ఆత్మఫలాలు ఏముంటాయి, ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం. మరి శరీర క్రియలు కొన్ని ఉంటాయి, ఒకటే చెప్పడానికి లేదు. పోనీ వరాలు కూడా 9 చెప్పండి. నానా విధములైన వరాలు ఉన్నాయి. హెబ్రూస్లోకి వెళ్తే దే డోంట్ ట్రై టు అండర్స్టాండ్, వాళ్ళకి అర్థం చేసుకునే హృదయం ఉండదు. పోనీ ఒక వాక్యం తప్పుగా బోధించడానికి అతను తప్పు అంటారు. అనాయింటింగ్ ఈజ్ రెస్పెక్టెడ్. దేవుడు అభిషేకాన్ని గౌరవిస్తాడు. మేము అభిషేకం ప్రార్థన చేసుకుని చాలా అద్భుతం జరుగుతుంది. తర్వాత ఆ వ్యక్తికి అర్థం చేసుకునే హృదయం లేనందుకు మళ్ళా ఆ శోధన వెనక్కి వచ్చేస్తుంది. సో అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు అండర్స్టాండింగ్ ఒకటే కావాలా, ఇంకా అన్నీ కావాలా? తెలుసుకోవాలా. ఇప్పుడు ఏం కావాలి, ప్రస్తుతానికి ఇది డీల్ చేస్తున్నాం, ఇదే సమస్తం అని కాదు. విల్ స్టడీ దిస్. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, వీళ్ళకి తెలుసుకునే జ్ఞానం లేనందుకు నేను వెళ్ళి స్వస్థపరచను, నేను వెళ్ళి బాగు చేయను, నేను వీళ్ళకి డబ్బులు ఇవ్వను, నేను ఆశీర్వదించను, వీళ్ళకి కోల్పోయింది తిరిగి ఇవ్వను అంటున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా, నన్ను స్వస్థపరచు ప్రాస్పెరిటీ నాకు దేవుడు క్షమించమని అడుగు, ఇవన్నీ అడగమని అడగాల, లేక అర్థం చేసుకునే జ్ఞానం కావాలని అడగాల? ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, నేను వాళ్ళ మీద కనికరం చూపించను. దీస్ పీపుల్ హ్యావ్ నో అండర్స్టాండింగ్, వాళ్ళకి బుద్ధి లేదు. అందుకని నేను వాళ్ళని మళ్ళీ శత్రువుల చేతిలోంచి బయటికి తీసుకురాను, వాళ్ళ స్థలాన్ని వాళ్ళకి ఇవ్వను, వాళ్ళని స్వస్థపరచను, వాళ్ళని బాగు చేయను, వాళ్ళని కట్టను, అయిపోయింది బాబాయ్ నా వల్ల కాదంటున్నాడు దేవుడు. అండర్స్టాండింగ్. యు సీ దాట్ దేవుడు అండర్స్టాండింగ్ లేనోని హ్యాండిల్ చేయగలడేమో కానీ ఒకటి హ్యాండిల్ చేయలేడు దేవుడు, ప్రైడ్, గర్వం. నీకంటే నేనే ఎక్కువ అంటే ఇంక వాడికి ఏం చెప్తాడు? నీ సింహాసనం కంటే పైకి ఎక్కిపోతాను అనుకునే వాడికి ఏం చెప్తాడు? నీకంటే నాకే ఎక్కువ జ్ఞానం ఉందో, నాకు అన్యాయం జరిగింది, నువ్వు తప్పు చేసావు అని అన్న యోబు గురించి ఏం చెప్తాడు? మళ్ళా తగ్గించుకొని బూడిద మీద కూర్చొని
నేను తప్పు చేశానంటే అప్పుడు మళ్ళీ యోబు కోల్పోయిందంతా తిరిగి చేస్తాడు. ఒక రాజుకి చెప్తాడు దానియేలు ఇలాగా, దాని అర్థం అయ్యా చెట్టు తర్వాత నువ్వు పశువు అవుతావు, ఎలాగవుతావు, నీకు జ్ఞానం లేదు, మొత్తం అంతా నువ్వే అంటున్నావు అంటే ఏంటాడా రాజు? ఎన్నడో ఏమైపోతాడు? పశువు అయిపోతాడా లేదా? పశువు అయిపోయి 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ జ్ఞానం వచ్చి అప్పుడు తెలివి అవుతాడు. ఒకవేళ అతనికి కనుక అర్థమై ఉంటే దాని గుండా వెళ్ళాల్సి వచ్చేదా? ఒకవేళ అతను కనుక తెలుసుకొని ఉంటే ముందు ఏమడిగేవాడు దేవుణ్ణి? జ్ఞానము. ఇది అర్థం చేసుకోవడం అనే జ్ఞానం. అంతేగాని నేను ఇంకా బాగా బ్లెస్ అవ్వాలా, టెక్నికల్గా నేను ఇంకా బాగా సంపాదించాలా అనేది కాదు. ఇక్కడ జ్ఞానం ఏంటి? అదే ఇంకా కొన్ని కోణాల్లో చూద్దాం. అందుకనే ఇక్కడ కొన్ని కట్టలేకపోతున్నాడు. నాకు తెలిసి ఈ వాక్యం తర్వాత చాలా మందికి కోల్పోయిన ఆరోగ్యం తిరిగి వస్తుంది. చాలా మంది మరి దేవుణ్ణి కొత్తగా తెలుసుకొని పాపాన్ని జయించబోతారు. యూ కెన్ సీ దిస్ ఇస్ విజ్డమ్, నాట్ ఆల్వేస్ హీలింగ్. అస్తమానం స్వస్థతే కాదు, అస్తమానం ఇవి కావాలి, ఇవి చేయాలని. సమ్టైమ్స్ యూ నీడ్ అండర్స్టాండింగ్. ఆ చెడు చేయొద్దు అంటే చెడు చేస్తాడు. హీ నీడ్స్ అండర్స్టాండింగ్. అర్థం చేసుకోవడం అనే పదం కావాలి. దాన్ని ఇక్కడ బుద్ధి అంటాడు, తెలివి, మనోహరం, ఎన్ని పదాలు వాడుతున్నాడు. సరే చూద్దాం. 1 సమూయేలు 25:3, 1 Samuel 25:3. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. చూసారా, ఇక్కడ ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే, నౌ ద నేమ్ ఆఫ్ ఎ మ్యాన్ వాజ్ నాబల్ అండ్ ద నేమ్ ఆఫ్ హిస్ వైఫ్ వాజ్ అబిగేల్ అండ్ అబిగేల్ వాజ్ ఎ వుమన్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్. అర్థం చేసుకునే స్త్రీ అంటే ఈమె బాగా గుడ్ అండర్స్టాండింగ్ అనే పదం వాడతారు. చూసారా? సో ఈ సందర్భంలో మనం చూసినట్లయితే ఇక్కడ అబిగేల్ అనేటువంటి ఒక సహోదరు ఉందంట. ఆమెకు బాగా అర్థం చేసుకునే హృదయం ఉందంట. అందుకని మూర్ఖుడు లాంటి అర్థం చేసుకునే హృదయం లేని మొగుడుతో చాలా కాలం కాపురం చేసింది. అయితే ఒక చోట దావీదుకి ఇతనికి గొడవ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? దావీదు ఇతన్ని చంపడానికి వస్తాడు. అప్పుడు ఈ మెల్లి కనుక్కుంటుంది. ఈమె ఎంత అర్థం చేసుకుని జ్ఞానమైన స్త్రీ అంటే దావీదు కూడా చూసి షాక్ అయిపోయి తర్వాత మళ్ళీ ఈమెను చేసుకుంటాడు. ఈమెకి ఎంత అర్థం చేసుకునే జ్ఞానం ఉందంటే, రాజా నా మొగుడు మూర్ఖుడు, నువ్వెచ్చి వీడినెందుకు చంపుతావు? ఎందుకు నీ వాగ్దానానికి నువ్వు కొంచెం అడ్డు తెచ్చుకుంటావు, కలంకం తెచ్చుకుంటావు? నువ్వు మహారాజు అవుతావు అనే వాగ్దానం ఉంది కదా, వీడిని చంపి వీడి రక్తం నీ ఖడ్గానికి అంటించుకొని నీ వాగ్దానాన్ని ఒకవేళ నెరవేర్చకుండా నీ వాగ్దానం ఆలస్యం చేసుకోను, లేకపోతే కష్టాలు వచ్చో ఎందుకు చేసుకుంటావు నువ్వు? ఇలాంటి వాళ్ళు నీకు రోజుకు ఒకటి తగులుతారు, చంపుకుంటా పోతావా? నీ వాగ్దానానికి వీడితో ఏం పని? ఓకే 6 నెలలు వృధా అయిపోయింది, ఇదిగో ఈ ఆహారం తీసుకొని వాడిని వదిలేసేయి, నీ వాగ్దానాన్ని చూసి కాపాడుకుంటే దావీదు వాడి మీద పక్క కంటే నాకుండే వాగ్దానం ముఖ్యం అనేది జ్ఞాపకం చేసుకొని నాబాల్ని ఏం చేస్తాడు? వదిలేస్తాడు. అంటే ఈమెకి మంచి అర్థం చేసుకునే హృదయం ఉంది. ఈమెతో పాటు ఇక్కడ ఎవరికి ఉంది? ఇక్కడ మంచి అర్థం చేసుకునే హృదయం దావీదుకుంది, నాబాలుకు లేదు అది. అయితే ఎప్పుడైతే దావీదు క్షమించి వదిలేస్తాడో, బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు నాబాలును మొత్తెను, అతను ఏమయ్యాడంట? మృతి చెంది. హీ డైడ్. ఎందుకు? అతనికి జీవితకాలం అంతా అతను మేబీ దేవుడు భక్తి ఉండొచ్చు, ఈమెకు మంచి అండర్స్టాండింగ్ ఉంది, ఆమెకి ఏమి లేదు, అర్థం చేసుకునే జ్ఞానము ఆ వ్యక్తికి లేదు. అరే ఇతను రాజు, కాబోయే రాజు, సౌలు మీద అభిషేకం వెళ్ళిపోయింది. సౌలు మీద అభిషేకం ఎవరికి వచ్చింది? దావీదుకు వచ్చింది. ఇప్పుడు సౌలు దావీదుని చంపాలని చూస్తున్నాడు, అయినప్పటికీ దావీదే రాజు అవుతాడు, ఎందుకంటే దేవుడు ఎవరిని అభిషేకిస్తే వాళ్ళు అవుతారు అని జ్ఞానము ఎవరికుంది? అబిగేలుకుంది. నాబాలుకుందా? లేదు. ఎవరు కూర్చుంటే నువ్వే కింగ్ అన్నాడు. హీ డజంట్ హ్యావ్ అండర్స్టాండింగ్. జ్ఞానం లేదు. సంబడీ సే, లార్డ్ గివ్ మీ సూపర్‌న్యాచురల్ అండర్స్టాండింగ్ టు మై హార్ట్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఎవరెవరైతే ఎక్కడెక్కడ అనారోగ్యంతో ఉన్నారో, లార్డ్ జీసస్ విజిట్ యువర్ పీపుల్ నౌ. ప్రభువా, ఇదిగో ఈరోజు వారు జ్ఞానం అడిగారు కనుక నేను మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, ఆ పాపమును అసహించుకునేటట్టు చేస్తాను, నేను మిమ్మల్ని వేరుపరుస్తాను, నేను మిమ్మల్ని శాంతిమూర్తులుగా చేస్తానని. అయ్యా, ఈరోజు జ్ఞానం అడిగిన వారిని అందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి ఇంకా జ్ఞానము తెలుసుకొని ఆ జ్ఞానం అనేకులకు బోధించేటట్టు వారిని నడిపించమని నజరేయుడైన యేసయ్యను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.